డే 18 హైలైట్స్ విందాం. వెల్, ఈరోజు ఇంట్లో ఆహ్లాదంగా ఉంది అని నేను మొదలు పెట్టట్లేదు. ఎందుకంటే వాతావరణం చాలా వేడెక్కుతూ పోతోంది ఉదయమే. ఎందుకంటే అందరూ కాస్త ఫ్రెష్ అవుతున్నారు, క్లీనింగ్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ మాత్రం ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ పోట్లాడుకుంటున్నారు. సరిగ్గా అండర్‌స్టాండింగ్ లేకుండానా? లేక అవగాహన లేకుండా లేక విసుగొచ్చేసా? ఏంటో అర్థం కాలేదు. కానీ మొత్తానికి అర్చన అండ్ దీక్ష ఇద్దరూ ఒకటే రభస. నా మాట విను, నా మాట విను అంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అటు దీక్ష కూడా నెమ్మదిగానే మాట్లాడుతూ అర్చనకి అర్థం చేపించుకోవాలని చూస్తోంది. తన గురించి చెప్తాము అనుకుంటూ తను ఎంతో తాపత్రయపడుతూ, కాస్త బాధపడుతూ, ఏడుస్తూ తను దీక్ష మాట్లాడుతూ ఉంటుంది. కానీ అర్చన మాత్రం నువ్వేంటి మొన్నొచ్చి నన్ను ఇలా చేసావు అంటూ అర్చనలో కొంచెం సూపర్ సీనియారిటీ కనిపించినట్టుగా ఉంది. అర్చన కొంచెం చేంజ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది ఇవాల్టి ఎపిసోడ్‌లో. బట్ వాటెవర్, అంటే అర్చన కొంచెం పెద్దది. దీక్ష కంటే కొంచెం సీనియర్ కదా! బిగ్ హౌస్‌లో సీనియరే, అలాగే ఫీల్డ్‌లో కూడా సీనియరే, అలాగే ఏజ్‌లో కూడా మేబీ సీనియర్ ఉండొచ్చు. అయితే తను తినేంటి నాకొచ్చి చెప్తుంది అన్న ఫీలింగ్‌లో అర్చన ఉంది. సరే, ఒకవేళ చెప్పినా సరే నన్ను అర్థం చేసుకోవట్లేదు. సరిగ్గా షీ ఈస్ నాట్ రిసీవింగ్ మీ అంటూ అర్చన ఫీల్ అవుతోంది. ఇక దీక్ష ఏమంటుందంటే తన వర్షన్ ఏం చెప్పుకొస్తుందంటే, నేను అన్ని పనులు కరెక్ట్‌గానే చేస్తున్నాను. ఆయన నన్ను చేయట్లేదు అంటే నాకు చాలా బాధేస్తోంది. అంత బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నన్ను నేను గిల్టీగా నేను చేసుకోలేను. ఐ హావ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ తను ఫీల్ అవుతోంది. ఇక దీక్ష ఏమనుకుంటుందంటే, నన్ను అంటే కామన్ పర్సన్‌గా నన్ను చూస్తుంది. నేను సెలబ్రిటీని కానా? నేను కెరీర్ హైప్‌లో లేదా అన్నట్లుగా దీక్ష తను ఫీల్ అవుతూ వస్తుంది. బట్ మొత్తానికి వీరిద్దరి మధ్య గొడవని సద్దుమణిగించడానికి హౌస్ మేట్స్ కొంతమంది కామ్‌గా ఉన్నారు. కొంతమంది కార్తీక అండ్ మహేష్ కత్తి గారు, సమీర్ ఇలా వీళ్ళందరూ కొంచెం ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ మొత్తానికి అదో ఇదో అంటే వర్షం ఫాస్ట్‌గా వస్తుంది. అదంతలా అదే తగ్గిపోతుంది అన్నట్లుగా వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ గొడవ మెల్లిగా సద్దుమణిగింది. ఈలోపు హరితేజ చేతిలో బిగ్ బాస్ రాసిన ఉత్తరం అదేనండి టాస్క్. సో ఈ టాస్క్ చాలా గమ్మత్తుగా అండ్ ఫన్నీగా వీళ్ళ గొడవని మర్చిపోయేలాగా చేసింది 18th డే బిగ్ హౌస్లో. టైటిల్ ఏంటంటే సెరా ఈత మెదడుకు మేత. బాగుంది కదా టైటిల్. సో ఈత వల్ల మెదడుకి మేత ఎలా వస్తుంది అన్న ఆలోచన మీకు వస్తుండొచ్చు. సింపుల్ అండి, ఏం లేదు, ఒక చిన్న టైల్స్ మీద మంచి బ్యూటిఫుల్ ఆర్ట్ పెయింటింగ్స్ ఇచ్చారు. మరి ఆ పెయింటింగ్స్ని ఒక టైల్స్గా అంటే బ్లాక్స్గా విడగొట్టారు. 1 2 ఒక 10 అనుకోండి. అది వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లోపల అండర్ గ్రౌండ్లో, ఐ మీన్ బేస్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్లోకి వాళ్ళు వెళ్ళి ఇద్దరు టీమ్స్ని డివైడ్ చేశారు. ఒక టీం ముమైత్ అండ్ టీమ్, ఇంకొకటి ధన్రాజ్ అండ్ టీమ్. సో ఈ టీమ్మేట్స్ అందరూ ఏంటంటే పూల్లో దిగేవాళ్ళు వీళ్ళిద్దరు, ధన్రాజ్ అండ్ ముమైత్. వీళ్ళకి అసిస్టెంట్స్గా అంటే వీళ్ళని హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేసేలాగా మిగతా టీమ్మేట్స్ మన వాళ్ళందరూ డివైడ్ చేసుకున్నారు. చక్కగా పెయింటింగ్స్ వచ్చేసాయి స్టోర్ రూమ్లో. వాళ్ళ కాస్ట్యూమ్స్, మంచి గ్లాసెస్, క్యాప్స్, టీషర్ట్స్ అన్నీ వచ్చేసాయి. అన్నీ ధరించుకున్నారు. ఇంకేముంది, బిగ్ బాస్ సై అనగానే అందరూ దిగి అదే రెడీ అయిపోయారు. టైల్స్ అన్నీ పట్టు ఫస్ట్ ముందు ముమైత్ దిగింది. ముమైత్ దిగి చాలా అతి తొందరగా టైంలోనే తను టైల్స్ అన్నీ అరేంజ్ చేసినట్టుగా అనిపించింది చకచక. వెల్, ఆ తర్వాత ధనరాజ్ దిగాడు. మరొక పెయింటింగ్ టైల్స్ని వీళ్ళు పెట్టారు. అయితే టాస్క్ ఫినిష్ అయిపోయింది. ఎవ్రీబడి ఆర్ ఫైన్ అండ్ ఎక్సైటెడ్ టు లిసన్ టు ద రిజల్ట్స్. ఏమైందంటే ధనరాజ్కి 10.2 సెకండ్స్ టైం పట్టింది. 10 మినిట్స్ 2 సెకండ్స్ టైం పట్టింది, 12 సెకండ్స్ టైం పట్టింది. ఇక ముమైత్కి 4 మినిట్స్ 50 సెకండ్స్ మాత్రమే టైం పట్టేసరికి ఆబ్వియస్లీ ఎవరైతే తక్కువ టైంలో పెడతారో వాళ్ళే విన్నర్స్. సో ముమైత్ ఈజ్ అ విన్నర్ ఫర్ ద టాస్క్, ముమైత్ అండ్ టీమ్. సో వీళ్ళందరూ చాలా ఎగిరేసి గంతేశారు. అయితే ఈ టాస్క్లో గెలిచింది ముమైతే అయినా గిఫ్ట్ వచ్చింది మాత్రం ధనరాజ్కి. అది ఎలా అంటారా, చెప్తాను వినండి. అయితే బిగ్ బాస్ ముమైత్ని కంగ్రాచులేట్ చేస్తూ, ముమైత్ నీకు 2 ఆప్షన్స్, 2 గిఫ్ట్ సర్ప్రైజెస్ ఇస్తున్నాను నేను. అదేంటంటే, ఒకటి నీకు కావలసిన పెరుగు అండ్ ఇంకొక తినే ఐటెం ఏదైనా కోరుకో అంటూ అడుగుతారు. లేదంటే
ధనరాజ్‌కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి కోరుకోవచ్చు అని అనగానే, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా డెఫినెట్‌లీ ధనరాజ్‌కి సర్ప్రైజే గిఫ్ట్ ఇవ్వండి. మేమందరం అది చూసి చక్కగా నవ్వుకుంటామంటూ, సంతోషపడతామంటూ ముమైత్ ఒకటే అరుస్తూ తన స్టైల్‌లో చెప్పుకొస్తూ వస్తుంది. వెల్, ఆ సర్ప్రైజ్ నిజంగా చాలా హ్యాపీ మూమెంట్స్‌ని అందరిలో పంచింది. ఎవ్రీబడి అందరూ చక్కగా టీవీల ముందు కూర్చొని సెటిల్ అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఏడ్చారు. సో, అదేంటంటే మీరు వింటూ ఉండండి టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. ఐల్ కమ్ బ్యాక్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share, and subscribe to Tollywood Latest News.